ఒక 2 ముఖ్యమైన సూచనలు చెప్పి ముగియాలనుకుంటున్నాను. 2007లో మా ఫాదర్ నరసింహారెడ్డి గారు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించడం జరిగింది. ఫ్రమ్ డే వన్ ఆన్వర్డ్స్ మేము కొన్ని ఎక్స్పీరియన్సెస్ చాలా ఫేస్ చేసినాము. అవి మళ్ళీ రిపీట్ కావద్దని చెప్పేసి కొన్ని ముఖ్యమైన సూచనలు మీకు పేరెంట్స్కి ఇవ్వాలని. అడ్మిషన్ అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు పేరెంట్ డీటెయిల్స్, ఆ ప్లేస్లో మీ డీటెయిల్స్ మా దాకా అన్నీ కాదు, కొంతవరకు డీటెయిల్స్ మా దాకా రాలేకపోతున్నాయి. దాంతోపాటు ఏమవుతుందంటే మీ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ కానీ అడ్మిషన్ మార్క్స్ పర్సంటేజ్ కానీ అటెండెన్స్ కానీ మీ దాకా చేరలేకపోతున్నాయి. ఎందుకంటే ఇది జాగ్రత్త గమనించి ఇందాక ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టు అట్లీస్ట్ 15 రోజులకోసారో నెల రోజులకోసారో అట్లీస్ట్ మీ ఫ్రీక్వెంట్గా మీరు కాలేజ్కి అప్పుడప్పుడు వచ్చి మీ స్టూడెంట్ గురించి డీటెయిల్స్ అన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జేఎన్టీయూలో కూడా 75% కంటే తక్కువ ఉన్న విద్యార్థులని వాళ్ళకి ఎగ్జామ్స్కి అలౌ చేయట్లేదు. ఇవన్నీ ముఖ్యంగా గమనించి మీ వరకు వచ్చేలాగా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.